16వ శ్లోకము. నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. మనము ముందునే కృష్ణ పరమాత్మ చెప్పారు కదా, ఈ శరీరం అన్నది నశ్వరము, అలా నశించిపోతూ ఉంటుంది. నశించిపోయినప్పుడు లోపల ఉన్న దేహి అంటే ఆత్మ ఎవరైతే ఉన్నారో ఆ దేహి మళ్ళీ ఇంకొక శరీరాన్ని, కొత్త శరీరాన్ని కర్మబంధాలు వాటి ఫలితాలు ఆధారంగా కొత్త శరీరం ధరిస్తూ ఉంటారు. అయితే ఏదైతే నశ్వరమో, దేనికైతే ఏదైతే నాశనమో దానికి ఉనికి లేదు, దానిని అసత్తు అంటారు. అలాగే లోపల ఉన్న దేహి ఎప్పటికీ శాశ్వతుడు, దానికి ఎప్పుడూ కూడా మరణం ఉండదు, దానిని సత్తు అంటారు. ఇందులో ఏం చెప్తున్నారంటే ఇది శాశ్వతము, సత్తు శాశ్వతము, అసత్తుకి ఉనికే లేదు అసలు. అయితే ఈ రెండిటి మధ్య ఉన్న అంతరం ఎవరు గ్రహించగలరంటేట కేవలం తత్వాన్ని దర్శించిన జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలరు. ఈ స్వరూపాన్ని, అసలైన సత్తు అసత్తుల స్వరూపాన్ని, వాటి మధ్య ఉన్న తారతమ్యాన్ని, ఇవన్నీ కూడా ఆ తత్వవేత్తలు మాత్రమే గ్రహించగలరు అని చెప్తున్నారు. 17వ శ్లోకము. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అయితే ఈ సత్తు అనే పదార్థము దేహీలాగా మన అంతా కూడా వ్యాపించి ఉంది, చరాచర జగత్తు అంతా, మొత్తం ప్రపంచం అంతా ఉందని చెప్పుకున్నాం కదా. అలాంటి మూల తత్వ పదార్థం ఏదైతే ఉందో అంటే ఆత్మతత్వానికి వినాశనం అన్నదే లేదు అని చెప్తున్నారు. దీనిలో మార్పులు కూడా లేవు, అందుచేతనే దీన్ని ఎవరూ కూడా లేకుండా చేయలేరు, అలాగే దీన్ని ఎవరూ కూడా మార్పు కూడా చేయలేరు. అయితే తర్వాత ఇంకా ఈ దేహాలలో ఉన్నది ఆ సత్పదార్థమే, ఆ ఆత్మే అని చెప్పబోతున్నారనమాట. 18వ శ్లోకము. అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. సరే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే అర్జున, నీ శరీరము, నా శరీరము, భీష్ముడు, ద్రోణుడు, ఇక్కడ యుద్ధరంగంలో ఉన్న అందరి శరీరాలు కూడా కనిపిస్తున్నాయి కదా, వీటన్నిటికీ అంతం ఉంది, నశించిపోతాయి. కానీ వీటన్నిటిల్లోనూ ఒకే ఆత్మ చైతన్యము వ్యాపించి ఉంది, దానినే దేహి అంటాము. ఈ దేహికి మాత్రం అంతము లేదు, నాశనం లేదు, మార్పు లేదు. ఇది ప్రమాణాలకి అందదు, అంటే దీన్ని కొలవలేము దేనితోటి కూడా. అలాగే ఇది ఇంద్రియాలకు కూడా గోచరం కాదు అని, ఇవన్నీ కూడా ఈ లక్షణాలన్నీ మనకు ఎలా తెలుసాయి? వేదాల ద్వారా చెప్పబడింది. అందుకని ఏవైతే ఈ నశించిపోయే దేహాలు ఏవైతే అనుకుంటున్నాయో అవి ఎలాగూ నశించిపోతాయి. నశించని ఆత్మ ఎప్పటికీ నశించదు, అది శాశ్వతము. సో ఇప్పుడు ఎవరంటే ఒక మనిషి అంటే అందులో ఉన్న ఆత్మే కానీ, ఇప్పుడు ద్రోణుడు అంటే ఆయనలో ఉన్న ఆత్మ పరమాత్మ చైతన్యం అంతే కానీ ఆయన శరీరం కాదు. అందుకని నువ్వు ఆయన్ని చంపట్లేదు, ఆయన చంపబడట్లేదు, కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్తున్నారనమాట. 19వ శ్లోకము. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. ఇందాక చెప్పుకున్నాం కదా మనము, ఎవరిని చంపట్లేదని. ఈ శ్లోకము డైరెక్ట్గా కఠోపనిషత్తు నుంచి తీసుకోబడింది. అయితే ఇందులో ఏం చెప్తున్నారంటే ఈ దేహి ఎవరైతే ఉన్నారో అది శాశ్వతుడు, ఎవ్వరూ కూడా దానిని చంపలేరు. అయితే కేవలం ఈ శరీరాలను మరణించడం ద్వారానో చంపడం ద్వారానో ఆ దేహి మరణించడు. కాబట్టి నేను హత్య చేస్తున్నాను, నేను చంపబడుతున్నాను, లేదా నన్ను చంపుతున్నాను, నేను హత్యకు గురయ్యాను, ఇలా అన్నీ అనుకునే వాళ్ళందరూ అజ్ఞానులే. ఎందుకంటే దేహధారి అయిన ఎవరైతే ఈ ఆత్మ ఉన్నారో చంపడం అనే ఏ కార్యక్రమం ఏదైతే ఉందో కానీ దానికి కర్త కానీ, లేదంటే చంపడం అనే క్రియకి కానీ గురి కావడానికి అవకాశమే లేదనమాట, అది చెప్తున్నారు. అందుకని ఈ దేహి అన్నది ఎప్పుడూ నిత్యుడు, అది చెప్తున్నారు ఇందులో. ఇంకా ఈ దేహి యొక్క లక్షణాలు చెప్తున్నారు. ఇది కూడా 20వ శ్లోకంలో చెప్పబడుతోంది, ఇది కూడా కఠోపనిషత్తు నుంచి స్వీకరించబడిందే. 20వ శ్లోకము. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మ ఎప్పుడు పుట్టదు, మరణించదు, అది ఎప్పటి నుంచి ఉందో ఎవరికీ తెలియదు, అనాదిగా ఉంది, సనాతనం. అలాగే ఈరోజు ఉండి రేపు లేకపోవడం కానీ, లేదా భవిష్యత్తులో లేకపోవడం కానీ, అలాగే
భూతకాలంలో లేకపోవడం కానీ ఇలాంటివన్నీ ఏవి ఉండవు. అలా కాలరీత్యా చూసుకుంటే ఇది నిత్యం. అలాగే పెరుగుదల కానీ తరుగుదల కానీ దీనికి లేదు. ఇది అతి ప్రాచీనము, సనాతనము, నూతనం. పైగా ఎప్పటికప్పుడు అలాగే ఉంటుంది. దీనిలో మార్పులు ఏవి రావు. ఎప్పుడు సనాతనంగా ఎలా ఉందో అలాగే ఉంటుందంతే. ఈ పైకి కనిపించే శరీరాల్లో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. కానీ ఈ ఆత్మలో మాత్రం ఏ రకమైన మార్పు రాదు. ఈ శరీరానికి అంతం ఉంటుంది, కానీ ఈ ఆత్మకి ఏ రకమైన అంతము ఉండదు. అలాగే మార్పులే ఉండవు. ఈ వయోభేదాలు, అలాగే కౌమార యవ్వన స్థితులు ఇవన్నీ కూడా ఈ దేహికి ఉండవు. ఎప్పుడూ నిత్యనూతనంగా అలాగే ఉంటుంది అని చెప్తున్నారు ఇందులో. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.